గ్లోబ్లో నార్త్ పోల్ దగ్గర ఉన్న ఆర్కిటిక్ సర్కిల్లో క్లైమేట్ -డిగ్రీలో మంచు కురుస్తూ ఉంటుంది. ఇక్కడ ఓషన్లో ఐస్ బర్గ్స్ ఉంటాయి. ఈ పోలార్ రీజియన్లో బాలు అనే పోలార్ బేర్ ఒకటి ఉంది. దానికి పిప్ అనే చిన్న పెంగ్విన్ ఫ్రెండ్ ఉంది. ఒకరోజు పిప్ చేపలు పడుతుండగా బాలుని చూసి, రా చేపలు పడుతున్నాను, కలిసి తిందాం అని అంటుంది. అలా వారిద్దరూ చేపలు పడుతూ ఆడుతూ కాలక్షేపం చేశారు. అది వేసవి కావడంతో కొన్ని బర్డ్స్ సౌత్ నుంచి వలస వచ్చాయి. వాటిని చూసి, బాలు, నేను పక్షినై ఉంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చేదానిని కదా అని పిప్ అంటుంది. ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావో చెప్పు, నాకు వీలైనంత దూరం నిన్ను తీసుకెళ్తా అని బాలు పిప్తో అంటాడు. నిజమా? అయితే ఉండు, మా అమ్మా నాన్నకి చెప్పి వస్తా అని పిప్ పరిగెత్తింది. పిప్ చెప్పగానే వాళ్ళ అమ్మా నాన్న బాలు దగ్గరికి వచ్చి పిప్ని జాగ్రత్తగా తీసుకెళ్ళిరా అని చెప్తారు. అలాగే, మీరేమీ కంగారు పడొద్దు, నేను పిప్పుని జాగ్రత్తగా తిరిగి తీసుకొస్తాను. బాలు పిప్ ఐస్లాండ్ వైపు ప్రయాణం సాగిస్తారు. దారిలో వాల్రస్, సీల్, రెండీర్లను కలుస్తారు. చీకటి పడడంతో పోలార్ ఫాక్స్ బాలు పిప్ల కోసం వసతి మరియు విందు ఏర్పాటు చేసింది. స్నో ఔల్ వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది. మేము వెళ్ళాల్సిన రూట్ పాయింట్స్ చెప్పు అని బాలు అడుగుతాడు. సూర్యోదయం అవగానే బాలు పిప్ ప్రయాణం సాగించారు. మంచుకొండలలో బాలు తన పెద్ద పాదాల అచ్చులు వేస్తుంటే పిప్ తన చిన్న పాదాలతో వాటిపై నడుస్తుంది. కొంత దూరం వెళ్ళాక పిప్ అలసిపోవడం గమనించి బాలు తన బ్యాక్ మీద కూర్చోపెట్టుకున్నాడు. దోస్తు దోస్తు దోస్తులం, దూసుకెళ్ళిపోదాం, మనకు హద్దులే లేవురా అని పాడుకుంటూ మంచులో స్కేటింగ్ చేస్తూ సరదాగా పయనిస్తున్నారు. అనుకోకుండా పిప్కి ఐస్ ముక్క తగిలి గాయమైంది. బాలు కంగారు పడి పిప్ని ఎత్తుకొని చుట్టూ చూస్తూ పరుగులు తీశాడు. దూరంగా షిప్ని చూసి అక్కడికి పిప్ని తీసుకెళ్ళి సహాయం చేయమని అడిగాడు. షిప్పులో రెస్క్యూ టీం ఉంది. వారు పిప్కి ట్రీట్మెంట్ చేశారు. రెస్క్యూ టీంకి ధన్యవాదాలు తెలిపి పయనం సాగించారు. బాలు తన చిన్నతనంలో జరిగిన సంఘటన వివరిస్తూ, ఒకసారి మా అమ్మకు బార్నకల్స్ అటాక్ చేస్తే నన్ను నా తమ్ముడిని తీసుకుని రెస్క్యూ టీం దగ్గరకు వెళ్ళింది. అప్పుడు వారు మా అమ్మకు ట్రీట్మెంట్ చేసి కాపాడారు. అంతేకాదు, ఈ మధ్య మా నాన్నకు బోంబస్ పోలారిస్ అటాక్ చేసి ఎప్పుడూ అవి మా నాన్న చుట్టూ తిరుగుతూ చిరాకు పెట్టేవి. మమ్ములను ఆయన దగ్గరకు రానిచ్చేవారు కాదు. హార్ట్ వార్మింగ్ రెస్క్యూ టీం వారు మా నాన్నకు ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేశారు. వాళ్ళే మన రియల్ హీరోస్, వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ అని పిప్ అంటుంది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళ గమ్యానికి చేరారు. రెస్క్యూ టీంకి సెల్యూట్ చేద్దాం. చేతనైన సహాయం చేస్తూ ఆపదలో ఆదుకొని బాధను పంచుకునేవారే అసలైన ఫ్రెండ్స్.